హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట పచ్చిమిర్చి టమోటో పచ్చడి. సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చి టమోటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కావలసిన పదార్థాలు: గుప్పెడు వేరుశనక్కాయ పప్పులు, 4 నాటు టమోటాలు పండుగ తీసుకోవాలి, మన కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, కొద్దిగా చింతపండు శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత టమోటాలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి. టమోటాలు అప్పుడే బాగా మగ్గుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. పల్లెటూర్లలో ఎక్కువగా ఈ పచ్చడి చేస్తుంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా తొడిమలు వలిచేసి సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. టమోటాలు అయితే బాగా సన్నగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి వేరుశనక్కాయ పప్పులు వేసేసి సన్న మంట మీద ఈ వేరుశనక్కాయ పప్పులు దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకుని ఇప్పుడు వేగాయి పక్కన తీసి పెట్టుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కాసేపు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పచ్చడి. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి టమోటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగాయి. ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి టమోటా పచ్చడి. పచ్చిమిరపకాయ ముక్కలు పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ కడాయిలోనే టమోటా ముక్కలు వేసేసి కాసేపు వేగనిచ్చి ఒకసారి బాగా కలిపేసి కాసేపు వేగనిచ్చి మూత పెట్టేసి సన్న మంట మీద కాసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఈ టమోటాలు చింతపండు కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పచ్చడి. చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గాయి. స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టేసి బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పొట్టు తీసిన వేరుశనక్కాయ పప్పులు వేసేసి ఒకసారి కలిపి వేయించిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేయాలి. ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రేఖలు వేసేసి ఒకసారి బాగా కలిపేసి బాగా చల్లారబెట్టుకోవాలి. వీటిని మిక్సీలో వేస్తున్నాం కాబట్టి వేడి మీద మిక్సీలో వేయకూడదు. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారాయి. మిక్సీ గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. రోట్లో కూడా చేసుకోవచ్చు. మనం మిక్సీలో చేస్తున్నాము. మిక్సీ గిన్నెలో కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా పచ్చడి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక చిన్న బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పచ్చడి. పచ్చిమిర్చి టమోటా పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడికి తాలింపు కూడా ఏం అవసరం లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ మిక్సీ గిన్నెలో సన్న ముక్కలు కట్ చేసి వేసేసి పల్స్ మోడ్లో మిక్సీ వేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి అలా పల్స్ మోడ్లో మిక్సీ చేసుకుని తీసేయాలి. కచ్చా పచ్చగా ఆనియన్ మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మరి పేస్ట్ లాగా కాకుండా ముక్క చెక్క ఇలా మిక్సీ చేసుకోవాలి కచ్చా పచ్చగా. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కల్ని ముందుగా మనము రుబ్బి బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, పచ్చళ్ళలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి టమోటో పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంతే.
పచ్చిమిర్చి టమోటో పచ్చడి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.